దావీదుని తరుముతూ ఉన్నప్పుడు దావీదు సమూయేలుతో కలిసి ఒక ప్రాంతానికి వెళ్ళి నివసిస్తాడు. సౌలుకి దావీదు గురించిన విషయము ఎరిగి ఉన్నప్పుడు దావీదు యొద్దకు అనేక మందిని సౌలు పంపించి దావీదును చంపాలని చూస్తాడు. ఆ సమయం ఒకే ఒక విషయాన్ని గ్రహించండి, వచ్చిన వారందరూ కూడా ప్రవక్త అయిన సమూయేలు ఆ ప్రాంతంలో ఉన్నాడు. చూసారా, ఎప్పుడైనా ఒక ప్రవక్త ఒక ప్రదేశంలో ఉన్నప్పుడు ఆ ప్రవక్త మీద ఉన్న అభిషేకము ఆ ప్రదేశం మీద పనిచేస్తుంది, అక్కడ ఉన్న జనాంగం మీద పనిచేస్తుంది. వారు వచ్చిన వ్యతిరేకతను కూడా వారు ఏ స్థితిలో ఏ స్థాయిలో అయితే అక్కడికి వచ్చారు పంపించి ఉన్నాడు గనక వారు అనేకమైన ఆయుధాలతో వచ్చి ఉండొచ్చు. అయినప్పటికీ ఈ ఆయుధాలు ఏమి పనిచేయలేదు అభిషేకం ముందు. అందుకే నో ప్రోటోకాల్ కెన్ డిసైడ్ ది ఆల్టర్ కాల్. ఎప్పుడైతే దేవుని యొద్ద నుంచి ఒక సర్టెన్ అభిషేకం ఒక పని కోసం మన మీదకి వస్తుందో ఆ పని చేసేంత వరకు ఈ భూమి మీద ఉన్న ఏ ప్రోటోకాల్ కూడా మనల్ని ఆపివేయలేదు. ఎందుకు అంటే ఖచ్చితంగా దేవుని అభిషేకం మన ఎదుటి వారిని కూడా, అంటే మన శత్రువుని కూడా చాలా మంది ఇట్లా తెలియజేస్తుంటారు. ఈవెన్ నా మినిస్ట్రీలో కూడా మీరు చూడొచ్చు, అభిషేకము ఉన్న ప్రతి చోట దేవుని శక్తి వెలువడుతూ ఉంటుంది. అనేకమైన సాక్ష్యాలు మనం వింటూ ఉంటాం. ఎందుకంటే దేవుని అభిషేకము కలిగిన ఒక ప్రవక్తిని ఒక చోటు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ ప్రదేశంలో దేవుని శక్తి బయలుపరచబడుతూ ఉంటుంది. సమూయేలు ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు సమూయేలుని దావీదును వ్యతిరేకించడానికి వచ్చిన సౌలు జనాంగము, సౌలు సైనికులు కూడా ఏమైపోయారంటే వారు కూడా ప్రవచించడం మొదలు పెట్టారంట. చూసారా, కొంతమంది అంటూ ఉంటారు, గారు చాలా వ్యతిరేకతలు పెరిగిపోతున్నాయండి, చాలా బాధగా ఉంది, మేము చెయ్యని విషయాలకు కూడా మాకు అన్ని వ్యతిరేకతలే వస్తూ ఉన్నాయి, వీటిని ఎలా ట్యాకిల్ చేయాలో తెలియటం లేదు. ప్రియ సహోదరుడా, ఖచ్చితంగా నీకు అభిషేకం అవసరం. అభిషేకము దేన్నైనా సరే వెరగొట్టగలదు. అది అనారోగ్యమా, అప్పుల వేదన, లేకపోతే పర్సనల్ డిప్రెషనా, ఉద్యోగంలో ఏమైనా అవాంతరాల, ఫ్యామిలీ పరంగా ఏమైనా డిస్టర్బెన్సా, ఏది ఉన్నప్పటికీ కూడా అప్పిచ్చి తీర్చలేక మళ్ళీ అప్పు చేస్తూ మళ్ళీ ప్రయాసపడుతూ మళ్ళీ దాన్ని తీర్చడానికి అనేక విధాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారా, వ్యతిరేకంగా వస్తూ ఉన్నారు అనే వాళ్ళందరికీ ఒకే ఒక విషయాన్ని తెలియజేస్తున్నానండి. దావీదు మీదకి వచ్చిన శత్రువులు ఎలాగైతే ప్రవచిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయారో అదే విధంగా నీవు నిజంగా దేవుని విషయంలో శ్రద్ధ కలిగిన వ్యక్తివైతే, దేవుని అభిషేకము నీ మీద ఉన్నట్లయితే తప్పకుండా నీ శత్రువుల సహితం నీకు మిత్రులుగా మార్చబడతారు. ఇలాంటి ఒక మంచి అభిషేకమైన సందేశాన్ని వినడానికి ఖచ్చితంగా మీరు నాతో కలిసి ప్రయాణం చేయవలసి ఉంటుంది. సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అనేకమైన ఆత్మీయ విషయాలు మనం మాట్లాడుకుంటూ దేవుని సన్నిధానంలో, ఒకవేళ మీకు ఏదైనా తెలియకపోతే కామెంట్ చేయండి, తప్పకుండా ఆ విషయమై ఒక ప్రత్యేకమైన విశ్లేషణతో మీకు తెలియచేయబడుతుంది. మే గాడ్ బ్లెస్ యూ. సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఇంకా లైక్ చేయండి. అనేక మంది తెలియని వారికి, ఇబ్బందుల్లో ఉన్న వారికి, ఇంకా దేవుని కొరకు వెతుకుతున్న పరిశుద్ధాత్మ గురించి తెలియని వారికి కూడా మీరు తెలియచేయటానికి వారికి కూడా షేర్ చేయండి. అనేక మందికి ఆశీర్వాదకరంగా మీరు మార్చబడండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. షేర్ టు ఎవ్రీ వన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్, కొలీగ్స్ and your relatives. God bless you all.